సద్వినియోగం చేసుకునే ధన్యతను ప్రభా మీరు ప్రసాదించి ఉండగా లోబడే మనస్తత్వం దయచేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన మూల్యమైన చక్కని సమయాన్ని బట్టి స్తుతిస్తూ కొట్టబడిన మీ శరీరం కాచిన శిలువ రక్తమునకు మాదిరిగా ఉన్న ఆ రొట్టె రసములో యోగ్యంగా పాలు పొందడానికి కొరకే నాతో మాతో మీరు మాట్లాడుతూ రావలసిందిగా ప్రార్థన చేసుకుంటూ నా ప్రభును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. ఇదివరకే నేను గెలుచుతున్నానైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్ననైనను నేను అనుకొనడం లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచూ ఉన్నాను. చాలు. మరొక్కసారి దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఈ వారములో ఒక్క కూడికి కూడా రానాళ్ళు చేతులెత్తండి. ఈ వారములో ఒక కూడికి కూడా రానాళ్ళు. మీరు బలలో పాలు పొందొద్దు. మొహమాట లేకుండా చెప్తున్నాను, మీరు బలలో పాలు పొందొద్దు. తిరిగి యవనస్తుల కూడికు మీరు రావట్లేదు, మీ పిల్లలు రావట్లేదు. ఎందుకని నాకు తెలియట్లేదు. బడికి పంపిస్తున్నారుగా, వారమంతా బడికి పంపిస్తున్నారుగా. మీ సంకర పెట్టుకొని కనుక పక్కన కూర్చోబెట్టుకొని మంచం మీద పడుకోబెట్టుకుంటున్నారా? ఎవరి కోసం పెడుతుంది కూడికలు? మీరు బాగుపడటానికి, మీ పిల్లలు బాగుపడటానికి. కొంతమంది సంవత్సరాలు తరబడినా కూడా ఆరాధన చేయరు. రావటం లేటుగా వస్తూనే ఉంటారు. ఎందుకు ఇలాగ అవుతున్నారో నాకు తెలియట్లేదు. అది నేను అంటుంది. ఎందుకు ఇలాగా నిర్లక్ష్యమైన ధోరణికి అలవాటైపోతున్నారో, దానిని అభ్యాసం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మంచి విషయాలు అభ్యాసం చేసుకోవటానికి బదులుగా దేవునికి విరుద్ధముగా మన జీవితాలను అభ్యాసం చేసుకుంటూ, నేను ఇంతే, నేను మారను, నేను మార్చుకోవాలన్న ఆశ నాకు లేదు అన్నట్టుగా మీరు చూపిస్తున్నారు మీ జీవితాల ద్వారా. నేను ఒకటే చెప్తున్నాను, ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వరకు మీరు కష్టపడి సంపాదించి మీరు ఇల్లులు కట్టినా, కష్టపడి సంపాదించి వెనక వేసినా, కష్టపడి సంపాదించి బ్యాంకులో వేసినా, కష్టపడి సంపాదించి మీ పిల్లలను బాగా చదివించిన, మీకు దొరికేది సున్నా. పక్కాగా చెప్తున్నాను, సున్నా. ఈ లోకములో దేవుడి కొరకే ఖర్చు అవుతూ, దేవుడి కొరకే మీ బిడ్డలను ఖర్చు పెడుతూ, దేవుని కొరకే పెంచుతూ, ఈ లోకములో 3 పూట్ల తినకపోయినా 1 పూట తింటున్నా పరలోకములో విస్తారంగా సమకూర్చుకుంటావు. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా మీకు అర్థం కావటానికి కొరకే.
దేవుడు లేకుండా, దేవుని భయము లేకుండా, మీరు రాకుండా, మీ పిల్లల దేవుని ఎదగకుండా కష్టపడి ఉదయం నుంచి సాయంకాలం దాకా నువ్వు ఎంత వెనక సమకూర్చినా, నువ్వు ఎంతగా నీ ఇల్లు కట్టుకున్నా, నువ్వు ఎంతగా జీవిత యాత్రలో నువ్వు వెళుతూ ఉన్నా, బాయ్ ఆ మైక్ అబ్బాయి ఈ మందిరం ఏదో తెలియదు వినబట్టలేదు నీకు? ఆ మందిరం నీకు వినబట్టలేదా అంట? ఆ మందిరం ఎదురు కూడా ఇక్కడ పెట్టుకొని పోతున్నావే. వెళ్ళేటప్పుడు కాముగా ఇక్కడ ఆఫ్ చేసుకుని వెళ్ళండి. సో దేవుని సన్నిధిలో నేను చచ్చే వరకు, యేసయ్య వచ్చే వరకు మిమ్మల్ని హెచ్చరించవలసిన బాధ్యత నాది. ఇర్మియా చనిపోయేంత వరకు హెచ్చరించాడు, కానీ ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా ఏం చేయలేదు, వినలేదు. ఏం చేయగలిగాడు? ఏమి చేయలా. చూస్తూ ఉన్నాడు. బబులోను రాజు వచ్చి దుల్లగొట్టి ఒక్కొక్కడు కాళ్ళు విరగొట్టి, చేతులు ఎరగొట్టి, నడువులు ఎరగొట్టి, చెరసాల సంఖ్యలు వేసి ఇజ్రాయెల్ దేశాన్ని నుంచి బబులోనుకు వారిని ఈడ్చుకొని వెళ్ళారు. ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు? దాదాపుగా 600 కిలోమీటర్లు. అర్థమైందా మీకు? ఇక్కడి నుంచి నాగపూర్ దగ్గర, ఇక్కడి నుంచి చెన్నై దాటి వెళ్ళిన తర్వాత కనుక ఇంకా అంత దూరం, లేకపోతే విజయవాడ నుంచి, లేకపోతే నీ యొక్క కాకినాడ నుంచి చెన్నై అంత దూరం. ఇజ్రాయెల్ దేశానికి, బబులోను దేశానికి కొన్ని నెలల తరబడి వారిని ఈడ్చుకుంటూ వెళ్ళాడు అక్కడికి. అప్పటికి సిగ్గురాల. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇర్మియాను ఏం చేస్తున్నారు? ఇంకా తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఏడిపించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇర్మియాను పట్టుకొని పోతున్నారు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఇర్మియాను పట్టుకొని వెళ్తే ఇర్మియాకు ప్రత్యక్షమై అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సున్నపు బట్టీలలో సున్నాన్ని ఎలాగ కాలుస్తారో అలాగ కాలుస్తానని చెప్పు ఐగుప్తుకు పోయినట్టు యొక్క వారందరికని అక్కడికి వెళ్ళిన వారి గురించి జ్ఞాపకం చేస్తాడు దేవుడు. అంటే ఎంత దరిద్రముగా తయారయ్యారంటే, ఇర్మియా 40 సంవత్సరాలు హెచ్చరించినా చెరగొని పోయిన వాళ్ళు బబులోనికి వెళితే, తప్పించుకొని పోయిన వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళితే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బ్రతుకులో మాత్రం మార్పులు రాబట్టలేదు. ఎవడికి నష్టం? దేవుడికి నష్టమా? నష్టపోయేది నువ్వే. నేను వినకపోతే నష్టపోయేది నేనే. నా దినభాగం యోబు గ్రంథం 11:13 నుంచి చదవండి. ఒకరు ఒక్కొక్క అక్క ఇప్పుడు వస్తుందన్నమాట. అయ్యి ఆచుకొని తీర్చుకొని కనుక బాగా వండుకొని తిని కనుక ఆ బల్లవర్తమానానికి ముందుగా వచ్చి కనబడిపోతానికి వస్తున్నారన్నమాట. దేనికి వస్తున్నారో, పెళ్ళికి వస్తున్నారో, చుట్టరికి వస్తున్నారో, భోజనానికి వస్తున్నారో నాకు తెలియట్లా. మారట్లేదు జీవితాలు. చదువుదాం, గమనించాలి. అక్కడి నుంచి నీవు నీ మనసును ఏం చేయాలట? కొంచెం పలకండి అక్కల్లారా, ఓ బబుద్ధుల అక్కల్లారా, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అక్కలు అన్నులు ఉన్నారు. నీ మనసుని ఏం చేయి? ఇప్పుడు దాకా ఎలాగుంది? తినగా లేదు. దునకూర వండుకొని తిందామా, కోడి మాంసం వండుకొని తిందామా, ఇడ్లీ వండుకుందామా, పూరి వండుకుందామా? ఈ మధ్య ఒకరిని క్వశ్చన్ చేశా, ఏంటి పలానా దానికి రాలేదని అడిగితే ఏం వండుకోకుండా వచ్చేసామని చెప్పారు. మంచిది. వెళ్ళిన తర్వాత కనుక తెచ్చుకొని వండుకొని కనుక చేసేసరికి టైం అయిపోయిందంట. సాయంకాలం పూట సువార్తకి ఏం చేయలేదంటే ఇద్దరు రాలేదట.
నేను అడిగాను. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎవరిని ఉద్దేశించి తిట్టడానికి, మిమ్మల్ని గాయపరచడానికి చెప్పటలేదు. ఏ 11 గంటల దాకా తినకుండా ఆగితే చచ్చిపోతావా, చనిపోతావా అంట. నీవురా, నీ పిల్లల్ని తీసుకొనిరా, నేర్పించు పిల్లలకి. నీకే లేదు, నీ పిల్లలకి నేర్పిస్తావు? బడిగిపోతాం, మన పిల్లల్ని వదిలిపెట్టొస్తాం. కానీ ఇక్కడ మాత్రం సండే స్కూల్కి పంపించాం మన పిల్లల్ని. మన సంకనే కూర్చోబెట్టుకొని సిగ్గుందా అని అడుగుతున్నా నిన్ను. బస్సుకి, స్కూల్కి డబ్బులు కట్టి 20,000 30,000 కట్టి పంపిస్తున్నావు. ఆశీర్వాదం కోళ్ళు వచ్చిందా? ఆశీర్వాదం అక్క కూడా వచ్చినట్లేదు కదా. ఆ అమ్మాయి రాదు, ఆ అమ్మాయి పిల్లలను రానిది మందిరానికి. ఏ ఆశీర్వాదం అక్క? ఏది వచ్చిందా మీ కోళ్ళు? శనివారం పూట యవనస్తుల పెడికి ఆ అమ్మాయి రాదు, ఆ అమ్మాయి పిల్లలు రానిది. మరి ఎందుకో నాకు తెలియదు. ఆ చదువులు దేనికి? రేపు చదువులు దేనికంట? నేను ఒకరినే గురించే మాట్లాడటల్లా, మిగతా వాళ్ళందరూ చెప్తున్నా. మీరు మీ పిల్లలను ఎంత చదివించుకున్నా రేపు 0 అవుతాయి, గుర్తుపెట్టుకోండి. యవనస్తుల కూడికి తీసుకురాకుండా, దేవుడి మందిరానికి తీసుకురాకుండా మీ పిల్లలను మీరు చదివించుకుంటే ఉద్ధరిస్తారనుకుంటున్నావా? ఉద్ధరించడం కాదు, నరకములో ఉద్ధరించబడతారు, గుర్తుపెట్టుకోండి. ఇవి పక్కా రాసి పెట్టుకోండి. ప్రియమైన సంఘమా, ఒక పూట స్కూలుకు పంపించకపోతే, స్కూలుకు పోకపోతే, ఆ విధంగా హోంవర్క్ చేసుకోకపోతే ఎంత తపన పడతావండి. నీ కూతురు కొరకే, నీ కొడుకు కొరకే. పోర్షన్ అయిపోయి ఉంటుందేమో, రాత్రనక పగలనక కూర్చోబెట్టి రాపిస్తావు. మందిరము గురించిన ఆలోచన మనకి లే. చాలామంది రాలా ఈరోజు. అక్కలు మా కోడేశ్వరం అక్క ఎన్నిసార్లు చెప్పినా అంతే. వచ్చిందా? రాలా. పేర్లు పెట్టి చెప్తే మొత్తం బజారుగా జనమంది పోయారు. ఎడుపోయారు. సంఘమా, దేవుని సేవకుడిగా ఇన్ని రకాలుగా, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని విధాలుగా చెబుతున్నా మీలో మార్పు రావట్లేదే అని లోపల కోత, హృదయం. మీ ఇంటిలో మీ పిల్లల మాట వినకపోతే మీకు ఎంత కోత, హృదయ కోత ఉంటుందో అంతకంటే కోత మాకుంటుంది. ఆ బాధతోనే చెప్తుంది. పేర్లు పెట్టి చెప్తుంది దాని కొరకే. మిగతా వాళ్ళ పేర్లు ఎత్తకుండా ఒకరిద్దరు పేర్లు ఎత్తడానికి కారణం అదే. నీ మనస్సును నువ్వేం చేయి, తిన్నగా పెట్టు. ఇప్పుడన్నా తిన్నగా పెట్టు. చదువు. నీ మనసును తిన్నగా పెట్టు. రెండవది, నీ చేతులను ఎవరి తట్టు? స్కూలు తట్టు, టీచర్స్ తట్టు, పొలిటీషియన్స్ తట్టు, రాజకీయ నాయకుల తట్టు. పోయిన ఆదివారం దేవుడి మందిరంలో ఉన్న పిల్లలు పోయారు దాని కొరకాయ. సిగ్గుందని అడుగుతున్నా, మీకు సిగ్గుందని అడుగుతున్నా. దేవుడి సంఘములో ఉన్న క్రైస్తవులు ఎంత దిగజారుడు వెళ్ళిపోతున్నారంటే అంత దరిద్రముగా తయారైపోతున్నారు. ఉండే కొలది మన పిల్లలు, మన భర్తలు యవ్వనులుగా తయారైపోతున్నారు. పనికిమాలిన కార్యాల కొరకై ప్రాకులాడుతున్నారు, తందాలాడుతున్నారు. జీవిత యాత్రలో భయం పోయింది, కుటుంబ ప్రాంతాలు పోయాయి. తల్లులుగా మీకు బాధ లేదు. ఈరోజు మీ పిల్లలు తిరుగుతూ ఉంటే, తందాలేస్తూ ఉంటే మీకు సిగ్గుందా అడుగుతున్నా నేను. నా హృదయం ఎంత బాధేస్తుందో తెలుసా? ఆ రోజు దేవుడి మందిరానికి రండి అంటే రెండమ్మంటే ఒక్కరు రారు. పనిగట్టుకొని ఏం చేశారు? ఫలానా వాడి యూత్ అంట. నేను పబ్లిక్గా చెప్తున్నాను ఈ మాటలు. దేవుడి క్రైస్తవ సంఘం, క్రైస్తవ పాదాలు
భ్రష్టుపట్టిపోయాయి ఈ రోజుల్లో. పాపముతోటి, అవిధేయతతోటి, అక్రమముతోటి నింపబడిపోయినా ఈరోజు. ఎక్కడ మనం ఉండాలి? మన పిల్లలు ఎక్కడుండాలి? యేసయ్య సిలువను మోసుకొని ఉండాలి. యేసయ్య సిలువ సువార్తలో ఉండాలి. ఈరోజు లోక సంబంధమైన వాటితోటి మన జీవితంలో ఊరేగుతున్నాం మనం. నీ మనసును తిన్నగా నిలిపి నీ చేతులను ఎవడి వైపు తిప్పుతున్నావు? దేవుడి వైపా, దయ్యం వైపా? ఏడుస్తున్నావా తల్లి? ఏడుస్తున్నావా తల్లి? ఇంట్లోని పిల్లల కొరకై, నీ భర్త కొరకే ఏడుస్తున్నావా? రోజు తగాదా పెట్టుకోమంటే దయ్యంలాగా తగాదా పెట్టుకుంటావు. వాడు పోతున్నారే, నాశనం అవుతున్నారే. సిగ్గు రోషం ఉందా? భయం ఉందా? ఆత్మీయమైన తృష్ణ ఉందా నీకు అని అడుగుతున్నా నేను. లే లే పుట్టినరోజులు చేయమను. ఎంత పకడ్బందీగా చేస్తారో, ఎంత పకడ్బందీగా చేస్తారో. నేను ఎవరి మీద కోపంతో చెప్పట్లా. నాలో తరుక్కుపోతున్న హృదయం క్రైస్తవ సంఘములో, క్రైస్తవ పల్లెలలో ఉన్న మన జీవితాలు, మన పిల్లల జీవితాలు ఎక్కడని తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది? ఎవరిని వెంబడిస్తున్నారు? సంఘమా, నీ కళ్ళ ఎదుట, నీ ఇంటిలో వారు చెడిపోతుంటే నీకు బాధ లేదు, చింత లేదు, వేదన లేదు. సంఘమా, రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మలో పాలు పొందిన వారికి నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పుడే మేల్కోకపోతే, మన మనస్సును తిన్నగా నిలిపి మన చేతులను ఆయన తట్టు తిప్పకపోతే, చదవండి, ఎక్కడుందంట పాపం? గుర్తుపెట్టుకోండి, ఎక్కడో లేదు, మన చేతిలో ఉంది. మన భర్తల చేతిలో ఉంది, మన భార్యల చేతిలో ఉంది, మన పిల్లల చేతిలో ఉంది పాపం. మన పాపము మన చేతులలో ఉండుట చూచి ఏంటి గట్టిగా పట్టుకుంటున్నాం. విడిచేదెక్కడా? విడిచేదెక్కడా? నీవు దానిని విడిచిన ఎడల ఎక్కడుందంట? గుడారములలో ఉంది. మరి ముఖ్యంగా చెప్తున్నాను, చాలామంది సిస్టర్స్, బ్రదర్స్, మీ జీవితంలో భర్తలు చనిపోయిన తర్వాత మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని నాకు తెలుస్తున్నాయి. కొన్ని భర్తలను కలిగి ఉండి కూడా మీరు వ్యభిచార కోపములో వెళ్ళిపోతున్నారు నాకు తెలుస్తున్నాయి. ఎక్కడ ఉంది పాపం? నీలో, నీ గుడారములో ఉంది, నీ ఇంటిలో. ఇప్పటికైనా మించిపోలా, ఇప్పటికైనా మించిపోలా. నీ మనసును తిన్నగా నిలుపు. నేను అందుకనే గృహాలు దర్శించేటప్పుడు కొంతమందికి చెప్తున్నాను, భర్తలను పోగొట్టుకున్న, భార్యలను పోగొట్టుకున్న, మరి ముఖ్యంగా సిస్టర్స్ చాలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నీ భర్తను ఇప్పటికీ పకడ్బందీగా మోసం చేస్తూ నీవు చలామణైపోతున్నావు తెలుసా? నా కళ్ళతో ఇక్కడ కూర్చున్న వారిని కొంతమంది చూశాను, నేను నా కళ్ళతో చూసా. నేను చెప్పని పేరు, నేను చూశాను. నా హృదయం తరుక్కుపోయింది ఆ రోజు. ఎవరో కాదు, బాప్తిస్మలో పాలు పొందిన వారు ఇక్కడ కూర్చున్న వారే. సంఘమా, ఏదో ఆషామాష అనుకుంటున్నావు. నీ ఇంటిలో ఉంది పాపం, నీ చేతిలో ఉంది పాపం. మీ అమ్మకి తెలియదు,
మీ నాయనకి తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ భార్యకి తెలియదు, నీ బిడ్డలకు తెలియదు. చలామణైపోతున్నావు నీవు, చలామణైపోతున్నావు. నీ మనసు తిన్నగా నిలుపు, నీ చేతులు ఆయన వైపు ఎత్తు, నీ చేతిలో పాపముని నీ విడిచిపెట్టు. నాలుగోది ఏమన్నాడు? నీ గుడారములో నీ పాపమును నీవు ఎత్తివేసిన ఎడల, లేదా దాచిపెట్టుకుంటావా ఆకానులాగా? ఆకాను యెహోషువ చెప్పాడు కదా, మనలో పాప చీట్లు వేస్తున్నాడు కదా. చీట్లు వేస్తున్నప్పుడు ఆయన బయటకు వచ్చాడు, వాడు బయటికి రాలా. ఎప్పుడు దాకున్నాడు? వాడి పేరు పట్టబడేంత వరకు. చదువుదాం. ఇక్కడ కూర్చున్న మనము కూడా చాలాసార్లు నేను చేస్తుంది ఎవడికి తెలుసులే అనుకుంటున్నావు కదా నువ్వు. కనుక జాగ్రత్త, జాగ్రత్త. ఒకరోజు దేవుడే నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. రండి, యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం నుంచి. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలుల వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడింది. ప్రేమైన వారేరా, యూదా గోత్రము పట్టబడినప్పుడన్న వాడికి అర్థం కావాలిగా, నేను యూదా గోత్రము సంబంధించిన వాడనని ఆకానికి భయం లేదు, భయం రాలేదు. యూదా గోత్రము పట్టబడింది. ఇప్పుడు యూదా గోత్రములో ఉన్న బాధ్యత కలిగిన వారందరూ పెద్దవారిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చదువుదాం, మళ్ళీ చదువురా. యూదా వంశములో ఉన్న పెద్దవారిని దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశము, యూదా గోత్రములో మళ్ళీ వంశాలు ఉన్నాయి. ఆ వంశాలలో జరహు వంశీయులు పట్టబడ్డారు. ఇప్పుడు ఆకానుకు యూదా గోత్రములో చాలామంది వంశీయులు ఉన్నారు కదా, ఎవరు పట్టబడుతారులే అని అనుకొని ఉండొచ్చు. నా జరహు వంశం పట్టబడదులే అనుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు చీటి వేస్తే జరహు వంశీయులు ఏమొచ్చాబడ్డారు? అప్పటికన్నా భయం వచ్చిందా వాడికి? తన గుడారములో పాపమున్నదని చెప్తున్నాడా వాడు? చెప్పట్లా. ఎత్తి అవతల పడేస్తున్నాడా? చేయట్లా. ఇక్కడ కూడా చాలామంది మీ అమ్మలను నాన్నలను మోసం చేసి చాలామంది ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నారు. నీ గుడారములో విచ్చలవిడిన పాపం ఉంది, పాపం ఉంది. పట్టబడక ముందే విడిచిపెడితే మంచిది, మంచిది. చదువరా. జరహీల వంశమును పురుషుల వరసను దగ్గరకు రప్పించినప్పుడు ఏంది? పురుషులను మొత్తాన్ని తీసుకొని వచ్చాడు. ఈ యొక్క జరహీల వంశములను పురుషుల పెద్దవాళ్ళని తీసుకొని వస్తే అందులో జబ్దీ పట్టబడ్డాడు. చూడండి, యూదా గోత్రము 12 గోత్రాలలో జరహు కనబడ్డాడు. జరహు తర్వాత జబ్దీ కనబడ్డాడు. అప్పటికన్నా బయటకు వచ్చాడు వాడు? అప్పటికి రాల బయటికి. తన గుడారములో దాచిపెట్టుకున్న పాపం ఎవడికి తెలుసు అనుకున్నాడు. నా చదువురా. అతడును అతని ఇంటి పురుషుల వరసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జరహు మునిమనుమడును జబ్దీ మనమడును కర్మీ కుమారుడైన ఆకాను ఇప్పుడు తెర మీదకి వచ్చిందా లేదా? అదే ముందు ఒప్పుకుంటే బాగుండేదే లేదా? అందరూ చూస్తూ ఉండగా ఆకాను భార్య, ఆకాను బిడ్డలు, ఆకాను పశువులు, ఆకాను జంతువులు మొత్తం పాలెం వెలుపలకు తీసుకెళ్ళిపోయాడు. అందరూ చూస్తూ ఉండగా యెహోషువ అనౌన్స్మెంట్ చేశాడు. ప్రతి ఒక్కడ రాయి తీసుకొని ఏం చేయండి? కొట్టమని చెప్పాడు. అంతే. ఇజ్రాయేలు 12 గోత్రములు ఆకాను కుటుంబీకులు తప్ప ప్రతి ఒక్కడ రాయి వేస్తే
రాళ్ల మధ్యలో ఏమైపోయారు? ఆ లోయలో అక్కడే సజీవ సమాధి. దానికి ఆకోరు లోయని. నీకు ఏ లోయని పేరు పెట్టాలో రేపు. భర్తలారా, భార్యలారా, నీ మనసు తిన్నగా నిలుపు. నీ చేతులు దేవుడి తట్టు తిప్పు, దెయ్యం తట్టు కాదు. నీ గుడారములో నుండి, నీ చేతులలోని పాపాన్ని విడిచిపెట్టు. నీ గుడారములో నుండి చెడుతనమును బయటికి తీసుకురా. చదువురా, అక్కడికి వెళ్ళిపో. అక్కడికి యోబు గ్రంథం 11 అధ్యాయం చదువురా. ఎప్పుడైతే అలాగ చేస్తావో నిశ్చయముగా నీవు నిర్దోషివై. ఎంత భాగ్యమండి! ఎవడు క్షమిస్తాడండి ఇది? ఇంత భయంకరమైన విచ్చలవిడైతేనటువంటి యొక్క జీవితము కలిగిన వాడిని ఎవడు క్షమిస్తాడండి? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అలాగ వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చిన ఎడల నువ్వు నిశ్చయముగా నిర్దోషివై సంతోషించెదవు. చివరి వచనం చదువుతారా? ముగిస్తాను అక్కడ. ఏంటిది? దుష్టుల కనుచూపు క్షీణించిపోతుంది. రెండవది, వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచూ ఉంటారు. ఈ రాత్రి విడిచిపెడతావా, లేకపోతే చివరి వచనం వలె ఉండటావా? దీంట్లో బలవంతం ఎవరిది లేదు. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు. నీ చేతులకు దేవుడు విడిచిపెడుతున్నాడు. నువ్వు దుష్టత్వములో నుండి చనిపోతావా, లేకపోతే విడిచిపెట్టి నిశ్చయముగా నిర్దోషివై సంతోషించి ఆనందించి నిన్ను నీవుగా రక్షించుకొని నీ కుటుంబాన్ని రక్షించుకొని నిశ్చయముగా నిత్యత్వములో ఆనందిస్తావా, లేదో పరీక్షించుకొని పరిశీలన చేసుకుంటూ వాక్యములోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. రండి, మన భాగానికి వెళ్దాం. అది మొదటి విభాగం. ఇప్పుడు రెండవ భాగం మనం తీసుకున్నట్టు యొక్క వచనం ఫిలిప్పీ 3:12. నేను దేని నిమిత్తము పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని నేను పరిగెత్తుచున్నాను. సో మనం చనిపోయేంత వరకు రక్షించబడి బాప్తిస్మలో పాలు పొందిన మనం పరిగెత్తవలసిన విషయాలు ఇవి. సో మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నేను తీసుకున్నాను. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉండటానికి కొరకే పరిగెడదాం, ప్రయాసపడదాం, మనలను మనముగా సిద్ధపరచుకుందాం, మన బిడ్డలను సిద్ధపరుద్దాం, మన భర్తలను మన భార్యలను సిద్ధపరుద్దాం. దేవుని కొరకై చక్కగా సిద్ధపరచబడుతూ వద్దాం. నేను నిన్న మ్యారేజ్కి వెళ్ళాను. అక్కడ చాలామంది కపుల్స్ నేను చూశాను. కపుల్స్ అంటే భార్య భర్తలను. కొద్దిమంది నేను చూశాను. ఆ అన్న ఏమన్నా చాలా సింపుల్గా వచ్చాడు. ఆ అక్క అలంకరించుకున్న దాంట్లో దాదాపు ఎంత ఖర్చు పెట్టిందో నాకు తెలియదు, కానీ ఆ అన్న ఎంత సింపుల్గా ఉన్నాడో ఆ అక్క అంతా అట్టహాసంగా తయారైంది. ప్రేమైన వాళ్ళరా, నీ కట్టుకున్న భర్త చాలా సాధారణంగా ఉన్నాడు. ఎందుకు నీకు ఈ వంపులు సొంపులు? కష్టపడి ఉద్యోగం చేసి సంపాదిస్తున్న డబ్బును ఎంతమంది అక్కల ఖర్చు పెట్టి విపరీతంగా చేస్తున్నారో తెలుసా? నాకు తెలుసు కొన్ని కుటుంబాలు. అలంకరణకు నోరు ఎత్తితే ఒట్టు భర్తలు ఇంట్లో, నోరు ఎత్తితే ఊరుకోరు అక్కలు.
నాకు చాలా బాధేసింది ఆ ఇద్దరు భార్యాభర్తలను చూస్తున్నప్పుడు. సంఘమా, జాగ్రత్త. సాధ్యమైనంత వరకు మన జీవితంలో తగుమాత్రముగా దేవుని సన్నిధిలో ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమని లోకమునకు మన జీవితమే, మన బట్టలే, మన అలంకరణే సాక్ష్యమిస్తుంది. బహు కొద్ది మంది నేను చూస్తున్నానండి. నా సేవా జీవితంలో ఈ 32 సంవత్సరాల సేవలో బహు కొద్ది మంది మాత్రమే దేవుని కొరకై వారు తమ జీవితాలను తగ్గించుకుంటున్నట్టుగా కనబడుతున్నారు. సహోదరి, ఎక్కడికి వెళుతున్నావు నీవు? ఏమి చేస్తున్నావు? దేవుడు నీ అలంకరణ మీద ముద్ర వేయగలడా? ఆమోద ముద్ర వేయగలడా? వెల్ డన్, బళా నా నమ్మకమైన దాసురాల, నన్ను మెప్పించావు నీవు, నన్ను మెప్పించావని చెప్పగలడా? మిమ్మలను సరైన విధముగా గైడ్ చేయాలన్న తలంపుతో చెప్తున్నాను ఈ మాట. మరి ముఖ్యంగా సిస్టర్స్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒక అన్న అంటున్నాడు, అక్కడ కాదులేండి ఇంకో చోట, ఏం చెప్తామన్నా, ఏం చెప్తాం? బీరువా నిండా చీరలున్నాయి. ఏమి భార్య దగ్గర అనలేక సేవకుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడట? ఏడ్చుకుంటూ చెబుతూ వచ్చాడు, రోధించుకుంటూ వచ్చాడు అన్న. ఒక మందిరములో వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇలాగుందక్క అన్నానని, నీకెప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడు అని నాకు హెచ్చరిక చేశారు. సరే నేను మాట్లాడుతానులే అని చెప్పాను. తర్వాత ఏ చాలవా? భర్త అంటాడట, అమ్మా నువ్వేం పని చెయ్యొద్దు, నువ్వేం పనికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉన్న పిల్లలను ఏం చెయ్యి, చక్కపరుచుకొని వాళ్ళని చక్కబెట్టి వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చదివించి ప్రార్థన చేసి వారిని సిద్ధపరిచి స్కూల్కి తీసుకుని వెళ్ళు, స్కూల్ నుంచి తీసుకురా, నేను వచ్చేసరికి ఇంట్లో ఉండు. కానీ మా అక్క మన అయ్యగారు వచ్చేసరికి రోడ్డు మీద ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటుంది. ఎందుకు చెప్పండి? ఏంది నీ మాట నేను? ఆ బ్రదర్ ఏడవలేక ఏడవలేక ఏడుస్తూ చెప్పుకుంటూ వచ్చాడు సేవకుడి దగ్గర. నీకేం పని అక్కడ? సహవాసం ఎవరితోనో తెలుసా? భర్తలంటే భయం లేని వారితో సహవాసం చేస్తుంది అక్కడ. మళ్ళీ మందిరానికి వస్తుంది, ఆరాధన చేస్తుంది. సంఘమా, ఎలాగ తయారైపోతున్నారు? ఎలాగ తయారైపోతున్నారు? ఎంతమంది ఏడ్చుకుంటున్నారో భర్తలను గురించి భార్యలు, భార్యల గురించి భర్తలు. దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను, దయచేసి ప్రేమతో చెప్తున్నాను, మనము రక్షించబడి తీర్మానం తీసుకొని బాప్తిస్మలో పాడుపడిన తర్వాత మనము దాని కొరకై పరిగెత్తటానికి అహర్నిశలో ఆశ కలిగి ఉండాలి. మన పని చేసుకుంటూ మన కుటుంబాన్ని కట్టుకుంటూ దేవుని కొరకై కూడా జీవించుచూ ఉండవలసిన జీవితం మన జీవితంలో కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నది. సో ఇప్పుడు నీతి అంటే ఏంటిది అని ప్రశ్నించుకొని జకర్యా ఎలిజబెత్తుల జీవితాన్ని గురించి లోకాసువార్త 1:6 తీసుకున్నాను నేను. దేవుడు వారిద్దరిని గురించి ఆ నీతిమంతుడు అని పిలవటానికి కల హేతువేంటిది? వారిలో ఏమి చూశాడు దేవుడు అని ప్రశ్న వేసుకొని దాంట్లో 10వది చాలా కాలం నుంచి చూస్తున్నాం మనం. దాని కొరకే మనం తీసుకున్నది
41, 67 వచనం, 1వ అధ్యాయమే. వారిద్దరూ ఆత్మచేత ఏం చేస్తున్నారు? ప్రవచిస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. ఆత్మచేత ప్రవచించి మాట్లాడటం అంటే ఏంటిది అనే ప్రశ్న వేసుకొని దాంట్లో 5వది మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 16:13 సత్యములో నుండి సర్వసత్యములోనికి ఎదగటము అని. సో ఇక్కడ మళ్ళీ ప్రశ్న వేసుకున్నాం. ఎందుకంటే ప్రశ్న వేసుకుంటే సమాధానం వస్తుంది, లేకపోతే వర్తమానం రాదు. ప్రశ్న వేసుకుంటూ పోవాలి. సత్యములో నుంచి సర్వసత్యములోనికి ఎదగటం అంటే ఏంటిది తీసుకొని అపోస్తల కార్యం 14:22 వచనం నేను తీసుకున్నాను. అక్కడ పౌలు 2 విషయాలు చెప్పి వారిని హెచ్చరించాడు. మొదటిది, విశ్వాసములో నిలకడగా ఉండండి అన్నాడు. రెండవది, మనం అనేక శ్రమలను అనుభవించుచు దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలని చెప్పాడు. సో శ్రమలు లేకుండా పరలోక రాజ్యములో ప్రవేశము లేదు అనేది మనకు అక్కడ నిక్కచ్చికముగా చెప్పబడుతుంది మాట. సో శ్రమలు 3 రకాలుగా నేను ప్రార్థన చేసుకుంటూ ధ్యానిస్తున్నప్పుడు నా ఎదురు తీసుకురాబడ్డాయి. మొదటిది, మన జీవితంలో ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా తిని త్రాగి తెచ్చుకునే కష్టాలు, శ్రమలు. రెండవది, మనం ఎదుటివారికి అడక్కపోయినా మేలు చేసి ఉపకారం చేసి వారి క్షేమం కొరకై మనము పాటు పడితే తెచ్చుకొనే కష్టాలు, శ్రమలు. మూడవది మనం చూస్తున్నాం ప్రస్తుతం, దేవుని చిత్తానుసారముగా దేవుని మాట ప్రకారముగా కుడికైనా ఎడమకైనా తప్పిపోకుండా నడుచుకుంటూ వచ్చినప్పుడు వచ్చే కష్టాలు, శ్రమలు, బాధలు. దీని కొరకు నేను తీసుకున్న వ్యక్తే స్టెఫను. అపోస్తుల కార్యం గ్రంథం 6వ అధ్యాయము 7వ అధ్యాయములో ఈ వ్యక్తి మనకు కనబడతాడు. తాను దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్న కారణాన్ని బట్టి రాళ్ళు రువ్వి ఊరి వెలుపలకు తరిమేయబడి కొట్టబడి చంపబడ్డాడు. సో ప్రియమైన వారరా, ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్న స్టెఫనులో ఉన్న లక్షణాలు ఏంటివి అని మొదటిదిగా మనం చూసుకుంటూ వచ్చినాం. మీ జ్ఞాపకం చేశా. అందులో రెండవ దానికి మనం వచ్చాం. 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, వారు కరిగా ఆత్మతోను రెండవది జ్ఞానముతోను నిండుకొనిన వారై. ఇప్పుడు మనం రెండవ నిండుకొనిన అనే మాటను చూస్తున్నాం. జ్ఞానముతో నిండుకొనినవాడు. సో జ్ఞానముతో నిండుకొనుట అంటే ఏంటిది అనే ప్రశ్న వేసుకున్నాం. ఇది లోక సంబంధమైన జ్ఞానము కాదు అని దాని గురించి కొన్ని విషయాలు చూస్తూ వచ్చినాం. లోక సంబంధమైన జ్ఞానం ఏంటిదో. అయితే అతడు పైనుండి వచ్చిన ఆత్మ సంబంధమైన ఆ జ్ఞానముతో తనను తాను నింపుకున్నాడు అని మనము చూస్తూ ఉన్నాం. దాని కొరకే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయితే పైనుండి వచ్చే ఆత్మ సంబంధమైన ఆ జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. నా వెనకాల పలుకుతారా కొంతమంది? అమాయకంగా అలాగనే కూర్చో, ఏమీ తెలియనట్టు సీరియల్ చెప్పమంటే భలే చెప్తారు. కనుక మనకు మైండ్ పోయేట్టు చెబుతారు, దానికి అంత మసాలా కలిపి. ఇక్కడ మాత్రం కొంచెం కూడా పైకి లోపలికి ఎక్కదు, అది మాత్రం భలేకి ఎక్కుద్ది. కారణం ఏంటిది? మన మనసు తిన్నగా దాని మీద నిలిపాం. మన మనసు తిన్నగా దేవుని వాక్యం మీద ఏం చేయట్లేదు మనము. కొంతమందికి తమాషాలాగుంటుంది, మందిరానికి వస్తే తమాషాలాగుంటుంది. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనది. పవిత్రత దేంట్లో ప్రశ్న వేసుకుంటూ వచ్చాం. మొదటిది అర్పణ, రెండవది మన చేతులలో, మూడవది
మనము మన మన పెదవులలో 4వది ముద్దు. నేను దాన్ని అక్కడ ముగించేశాను. ఈరోజు మరొకటి తీసుకుంటున్నాను. పవిత్రత దేంట్లో ఉండాలి? దేంట్లో ఉండాలి? ప్రశ్న వేసుకుంటే ప్రసంగం వస్తుంది, అదే నేను చెప్తుంది. లేకపోతే గుడ్డెద్దు పోయి చేతిలో పడినట్టుగానే ఉంటుంది. 4వ పవిత్రత దేంట్లో ఉండాలి? మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రభు చిత్తమైతే ఈ వారం వచ్చే వారం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి, తిమోతి రాసిన పత్రిక వెళ్తున్నాను. మన పవిత్రత దేనిలో ఉండాలి? 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం. తిమోతి రాసిన 1 పత్రిక. నిద్రపోతున్నారు కొంతమంది, లెగవండి లెగవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. అదన చదువుకుందాం. 20వ చరణం అందరూ చదువుదాం. బైబిల్ తీయండి. ఒళ్ళో పెట్టుకుంటే నిద్ర రాక ఏమొస్తుంది? బైబిల్ తీయండి, చదవమని చెప్తున్నాను కదా ఎన్నోసార్లు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా. సో 5వది అపవిత్రమైన ఒట్టి మాటలు. అంటే మన మాటలలో ఏముండాలి? పవిత్రత. కొంచెం పలకండి గట్టిగా. మన మాటలలో పవిత్రత ఉండవలెను. ఏం పలగతల వెనకాల్లో? మా చిన్నమ్మాయి అక్క పలుకుతుందా? మా దుర్గమ్మ అక్క, సామ్రాజ్యం అక్క, ఇటు చాలేసింది మా సామ్రాజ్యం. జ్వరం వచ్చేసరికి అయిపోయింది మా సామ్రాజ్యం అక్క పని. జ్వరం వస్తేనే అయిపోయింది ఎట్ట? మనవాళ్ళు పెంచాలి, మనవరాళ్ళు పెంచాలి. మళ్ళీ ఇంకొకరు మళ్ళీ 4వ నెల అని చెప్పామని వచ్చి మళ్ళీ ఇంకొకరు రెడీగా ఉన్నారు. అనగండి నా వెనకాల చెప్పండి. అపవిత్రమైన ఒట్టి మాటలకును దూరముగా ఉండుము. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇదిగో నా వెనకాల పలకండి. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నా వెనకాల పలకండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అసలే భక్తి లేనైతే మరి ఎక్కువగా భక్తిలు అవుతారంటే ఎవరు? కనుక అపవిత్రమైన ఒట్టి మాటలు పలికేవాళ్ళు అంటే అపవిత్రతలో, భక్తిహీనతలో పిహెచ్డి. రాత్రి అన్నం తినేటప్పుడు నేను జస్ట్ ఒక వీడియో పెట్టుకుంటా. ఎప్పుడు దాదాపుగా నేను నేర్చుకోవలసినవి యూదుల గురించి, ఇజ్రాయేల్ ప్రజల గురించి జ్ఞాపకం చేస్తూ, ప్రస్తుతం దాదాపుగా ఇంకొక 20 రోజులైతే దగ్గరగా సంవత్సరం యుద్ధం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశాన్ని ఓడించలేకపోతున్నారు. కారణాలు ఏంటిదని విశ్లేషిస్తూ ఒక జర్నలిస్ట్ కనుక చెప్తున్నాడు. దాంట్లో దాన్ని వింటూ వచ్చాను నేను. ఏమేం చెప్తారో చూద్దామని. దాంట్లో ఒక మాట ఏమని రాయబడిందంటే, ఇజ్రాయేల్ ప్రజలు వారు ఉన్నది ప్రపంచంలో బహు స్వల్ప జనాంగం. ప్రపంచం మొత్తమే చూస్తే 1 కోటి మందో 1.5 కోటి ఉంటారంతే. ఇజ్రాయేల్ దేశంలో దాదాపుగా ఉంటే 60 లక్షలు 70 లక్షలు ఉంటారంతే. ఇజ్రాయేల్ దేశం మొత్తం 92 లక్షలే. 92 లక్షలు, కోటి కూడా లేరు. దానికి 5 రెట్లు ఉన్నారు మన ఆంధ్రాలో. ఏం చేసుకోను? మనంతా ఏంటిది? పైన పఠారం మందంతా. ఏంది? పైన పఠారం, లోనంతా లొఠారం మందంతా. వాళ్ళదేమైనా లోపల గట్టిగా ఉంటారు, పైన పఠారంగా కనబడతారు వాళ్ళు. చెప్తూ ఆ జర్నలిస్ట్ మాట్లాడుతూ, నేను ఎప్పుడు వినలేదు ఆ మాట. యూదుల గురించి ప్రత్యేకంగా వింటూ ఉంటాను నేను యూట్యూబ్లో. అలాంటివి వినండి. వాళ్ళట స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ జీవితంలో చదవాలి అనే ఒక తృష్ణతోటి ఇజ్రాయేల్ దేశంలో అనేక మంది పిహెచ్డీలు చేస్తారట. మనకి పిహెచ్డీ చేసేసరికి ముసలాళ్ళు అయిపోతాం మనం ఇక్కడ.
అర్థమైందా? వాళ్ళకి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఇంకా అర్థం చేసుకోవాలి అనే ఒక జిజ్ఞాసట లోపల. తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. ఆ జిజ్ఞాసతోటి వారు అనేకమైన పిహెచ్డీలు చేస్తారట. డాక్టరేట్స్, పిహెచ్డి అంటే. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన దాంట్లో వాళ్ళు నిష్ఠాతుతులు అవుతారట. అందుకనే పోయిన వారమంతా ప్రపంచం ఆశ్చర్యపోయే విధముగా టెక్నాలజీ ఉపయోగించి బాంబులు పేల్చవతల పడేసేసారు. ఇలాగ చూస్తుంది ప్రపంచమంతా. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి జ్ఞానం? ఎవడిచ్చాడు ఈ జ్ఞానం? అవును, అది దేవుని సొత్తు. ఇజ్రాయేలు ప్రజలు హింసించబడినంతగా ప్రపంచంలో ఏ జాతి జనాంగం ఏం కాలేదు. అదే సమయంలో ప్రపంచంలో ఏ జాతి జనాంగం కంటే కూడా తెలివిలో తక్కువైనది కాదు. సంఘమా, నేను కబుర్లు చెప్పటలా, వాస్తవాలు చెప్తున్నాను. తెల్లారి న్యూస్ చూస్తే ఎట్లా చేశారని ప్రపంచమంతా ఆశ్చర్యం. రాబోయే రోజులలో ఇజ్రాయెల్ దేశం ఏకాకి కాకపోతుంది, ఏకాకి అయిపోతుంది. ఎవ్వడు ఇజ్రాయెల్ దేశం పక్షాన ఉండరు. ఇది బైబిల్లో రాయబడిన చరిత్ర. ఏమవుతుందట? ఏకాకి అయిపోతుంది. చూడండి ఆ మాట, యెహెజ్కేలు గ్రంథమా, యెహెజ్కేలు గ్రంథం 'ఈ బైబిల్లో లేదట్టుంది, పాత బైబిల్ అట్టుంది, దాంట్లో ఉంది. ఇజ్రాయెల్ దేశం ప్రపంచం మొత్తమును కూడా బరువైన రాయిగా చేయబడి ఏకాకి అయిపోతుందని. లేకపోతే జకర్యా గ్రంథంలోకి రండి, అక్కడ ఉండాలి. అయినా వాళ్ళు భయపడేవారేం కాదు, ఏకాకి అయినా ఏమైనప్పటికీ. ఎస్, ఇక్కడ రండి, 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం అందరం. జాగ్రత్తగా చదవండి. ఇది భవిష్యత్తును గురించి, ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి రాయబడిన మాటలు ఇవి. 12వ అధ్యాయం 2వ వచనం నుంచి. నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా. ఇప్పుడు యెరూషలేము ప్రపంచంలో ఉన్న చుట్టూ దేశానికి, ప్రపంచం మొత్తానికి సెంటర్ అన్నది. యెరూషలేము అనేది సెంటర్ ఆఫ్ పాయింట్ భూమికి, గుర్తుపెట్టుకోండి. యెరూషలేమును చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనములకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై. గమనించాలి, ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. భూజనులందరూ, భూరాజులందరూ దానికి విరోధులు ఏమవుతారు? కూడిదురు. చదువుదాం 4వ వచనం. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున నేను గుర్రములన్నిటికి బెదరును, వాటిని ఎక్కువ వారికి వెరితనమును పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికి అంధత్వము కలుగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడిని యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలమ కలుగుచున్నదని తమ హృదయమందు, అది తమ దేవుని యందు నమ్మకముంచడం ద్వారా ఆ జ్ఞానం, ఆ శక్తి, ఆ బలమును వారికి కలుగుతుందని వారు ఏం చేస్తున్నారు? సంతోషిస్తారు. జరుగుతున్నదే ప్రస్తుతం.
సంవత్సరం నుంచి అదే భారతదేశం కానీ యుద్ధం జరిగితే ఇప్పుడు మన దేశంలో తినటానికి తిండిండేది కాదు. వాళ్ళు కాబట్టి తట్టుకొని నిలబడ్డారు. సంవత్సరం దగ్గర నుంచి యుద్ధం, ఒక్క నెల రోజులు యుద్ధం జరిగితేనే దేశము చిన్నాభిన్నమైపోతుంది. ప్రతి వ్యవస్థ కనుక స్ట్రక్ అయిపోతుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో చదువులు కొనసాగుతున్నాయి, యూనివర్సిటీలు కొనసాగుతున్నాయి, హాస్పిటల్స్ కొనసాగుతున్నాయి, వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఏది బంద్ కాలేదు. మన భారతీయులు అక్కడ సేఫ్గా ఉన్నారు మన దేశంలో కంటే. చిన్న దేశం, చిన్న దేశం. ఉత్తరము నుంచి దక్షిణానికి 5 రోజుల్లో నడుచుకొని వెళ్ళిపోవచ్చు. తూర్పు నుంచి పడమరకు నడవటానికి 3 రోజులు చాలు. 3 రోజులు నడిచిపోయామంటే చాలు, దేశం అయిపోయినట్టే. అంత చిన్న దేశం. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. అంత భయంకరంగా హింసించబడ్డారు. 60 లక్షల మంది యూదులు రెండవ ప్రపంచ యుద్ధములో ప్రాణాలను ఏం చేశారు? పణంగా పెట్టేసేసారు. 60 లక్షల మంది యూదులు. అప్పుడు ఐరోపా ఖండం మొత్తములో 1,10,00,000 మంది ఉండారట లెక్కల ప్రకారం. 1,10,00,000 మంది యూదుల మొత్తాన్ని చంపేయాలని హిట్లర్ యొక్క ప్లాన్ అట. 60 లక్షల మందిని చంపాడు. ఇంకొక 50 లక్షల మందిని చంపటానికి ప్లాన్ జరుగుతుండగానే హిట్లర్ ఏమైపోయాడు? పట్టబడ్డాడు. ప్రియమైన సంఘమా, అంత భయంకరంగా క్రూరాతి క్రూరముగా హింసించబడిన జనాంగం అదే సమయంలో వారి దేవుడిని నమ్ముకొనుడి ద్వారా వారికి బలమును, జ్ఞానమును, శక్తిని దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? అనుగ్రహించుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు బలలో పాలు పొందే ఉందిగా మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సో మన మాటలలో ఏముండాలి? పవిత్రత ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో భక్తిహీనతలో మనం ఏమైపోతాం? ఫిలాసఫర్స్గా అయిపోతాం. మనం అదే చదువుకుంది ఇందాక 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనములో. ఇప్పుడు మన మాటల్లో ఏముండాలి? కొంచెం పెట్టక పలకండి అక్కలారా, అన్నలారా. మరి వదిలిపెట్టేస్తాను. మీరు మీ సాగుకు వచ్చా, నేను ఏం చేద్దాం? నా సాగుకు మీరు వచ్చారు, మీ సాగుకు నేను తయారయ్యా. కనుక మనందరం కలిసి పోయి సత్తేనే కానీ ఏమవుతాం? గోధుమ కింద భూమిలో పడి, చెప్పండి గట్టిగా, మా రమ్మమ్మ అంటుంది. కనుక ఏం కావాలి? భూమిలో పడి చస్తేనే కానీ బహుగా ఫలించు. అందుకొని నేను సావాలి, మీరు మనమందరం కలిసి ఏం కావాలి? సత్తే. కానీ మన ఊరేమవుద్ది? ఏసై నమ్ముకుంటారు. మన సత్యేగా సావట్ల. ఎవడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో నా నిమిత్తం వాడు దాన్ని ఏం చేస్తాడు? కాపాడుకుంటాడన్నాడు. మన సత్యేగా సావట్ల. అందుకొని ఉన్న ప్రాణం కూడా ఏమవుతుంది? పోతుంది. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. చద్దాం మీరు నన్ను చంపటానికి ఉన్నారు, నేను మిమ్మల్ని. కనుక మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు రోజు బాధే. నేను యవనస్తుల కొడుకు చూస్తే నాకు ఏడుపేది ఎక్కువ. స్కూల్కి మాత్రం అమ్మాయిని ఏం చేస్తారు? బాగా రెడీ చేసి, కనుక ఏం తక్కువ కాకూడదు, మేకప్ తక్కువ కాకూడదు, పౌడర్ తక్కువ కాకూడదు, ఏ తక్కువ కాకూడదు, చక్కగా వేసి మందిరానికి ఏం చేసావో పక్కన కూర్చోబెట్టుకొని, కూరుండక్క, అమ్మ ఉండు. మరి అప్పుడు లేదా? పోతే ఏమైందిలే బడికి, దేవుడి మందిరానికి. ఈ ఒక్క ఆదివారం, ఎక్కువ శనివారమేగా. ఎగతాళి చేయట్లా మిమ్మల్ని. మీకు పేతురు అంటాడు, ఏమంటాడు? చదువుతామా? పేతురు పత్రిక భలే గుర్తుకొస్తున్నాయి అన్నీ. మొదటి పేతురు పత్రిక
మొదటి పేతురు పత్రిక, రెండవ పేతురు పత్రిక. రెండవ పేతురు పత్రిక, క్షమించండి, మొదటి అధ్యాయం. చదువుదాం, అందరూ గట్టిగా చదవండి, పక్కన చెవులలో గియ్యమనాలి. గట్టిగా చదవండి. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం నుంచి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసినదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట ఏందంట, గాయము తగ్గుతూ ఉంటే దాన్ని ఏం చేస్తున్నాం మనం కొన్నిసార్లు, మన పిల్లకాయలు ఏం చేస్తుంటారు, దాన్ని కాస్త గోకి దాన్ని కొద్ది గిలికి ఏం చేస్తుంటారు, ఒరే పనికి మాలినాడా, గాయం తగ్గుతూ ఉంటే ఒత్తేసి పౌడర్ వేసి ఇంత శ్రద్ధ తీసుకుంటే గాయాన్ని ఏం చేసావు, మళ్ళీ రేపుతున్నావే. పేతురు అంటున్నాడు, ఈ గుడారములు నేను విడిచిపెట్టవలసిందని ఎరిగిన వాడనై ఏ విధమచ్చైతే నేను మిమ్మల్ని రేపటము న్యాయమని ఎంచుకుంటున్నా. నా బాధ కూడా అదే. మిమ్మల్ని ఎలాగైనా సరే మీలో ఏం చేయాలి, కొంచెం వెట్టదనమ కలిగించాలా, కరిగా వెచ్చదనమ కలిగించాలా. అదే నా ఆశ, నా తపన. సంఘమా, సో మన మాటలలో పవిత్రత ఉండాలి. అయితే మన మాటలు ఎలాగున్నాయి, మన మాటలు ఎలాగున్నాయి? టైం అయిపోయింది, ఒకటి చూసుకుందామా? కనుక జస్ట్ బోణి చేద్దాం ఈరోజు. మన మాటలు ఎలాగున్నాయో బోణి చేసుకొని భాగానికి వెళ్ళేసి ముగిచ్చేసేస్తాను నేను. రండి, కీర్తనల గ్రంథంకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం చదువుకుందాం. అందరం చదువుకుందాం. 18వ చరణం చదువుకుందాం. 18, కీర్తన 31:18. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగుపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు. ఏం మాటలట, ఎవరి మీదంట? గమనించారా పదాలు? వారు గర్వమును అసహ్యమును అగుపరుచుచు. ఇప్పుడు నేను చెబుతుంటే కొంతమందికి ఎట్టుంది, ఇప్పుడు పళ్ళు పటపట కొరగట్లా, కనుక ఎప్పుడు పోతాడో ఈ బ్రదర్ అని కనుక అనుకోవట్లా. మీరు 100కి 80 మంది కంటే ఎక్కువ మంది అనుకుంటారు, నాకు బాగా తెలుసు. ప్రజలాడన్న నువ్వు ఉంటే బాగుంటుంది అంటారే గారి పక్క నుండి ఏమంటారు, అన్న తొందరగా మా రూతమ్మకు చూడు భలే నవ్వుతుంది. కనుక అనుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే నేను కొరగాని కొయ్యనే అయిపోయా, ఏడగ పోయినా ఇదే పరిస్థితి. ఏం చేద్దాం? నా బాధ ఇది. నా పరిచర్య ఇర్మియా పరిచర్య. పో అంటాడు ఇర్మియాని, చెబుతుంటే వాడు కొట్టి తరుగుతుంటారు. మళ్ళీ పో అంటాడు. ఇక్కడ అలిగిపోయి ఏం చేశాడు మనవాడు? ఏంది పలకరింది? నేను కూడా అలుగుతుంటా అప్పుడప్పుడు దేవుడి మీద. 15వ అధ్యాయం చదువుతాం రండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. వచనం 15వ వచనం చదువుదామా? యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతము కలిగిన వాడవై నన్ను కొనిపోకము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నది. నా నిమిత్తము నాకు నింద క్షమించండి. 13వ అధ్యాయం అనుకుంటానా? మాటలు విననొల్లక కాదు, ఇక్కడ కాదు. దేవుని అలిగాడు మనవాడు. నేను కూడా అలుగుతుంటాను అప్పుడప్పుడు. కనబడింది అది? సరే, కనుక దేవుని సన్నిధిలో నేను చెప్పను, వాక్యం చెప్పను, పాడు చెప్పను, ఇక్కడే కూర్చుంటా.
కానీ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకునేసరికి దేవుడు మంట పుట్టించాడంట లోపల. మంట పుట్టించేసరికి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ లేచి బయలుదేరి ఏం చేశాడు? దేవుని గురించి హెచ్చరించడం ప్రారంభించారు. తర్వాత చూపిస్తానండి మీకు. కనుక అలాగా మీరు కూడా ఏం చేస్తుంటారు? ఎప్పుడు చూసినా మందిరంలో తిడుతున్నాడు దేవుడు ఈ బ్రదరు, అందుకని నేను ఈ 2 వారాలు ఏం చేయను? ఏంది పలకండి, నేను అలుగుతున్నట్టుగా మీరు కూడా ఏం చేస్తున్నారు నా మీద? అలుగుతున్నారు. ఇద్దరు అలిగినా ఇద్దరిని తోలు తీశాడు ఎవడు? నన్ను తోలు తీస్తాడు మిమ్మల్ని కూడా. ఎవరిని ఊరుకోడు. నేను చెప్పకపోతే నాకు దెబ్బలు, మీరు అనకపోతే అందరం ఎవరు? దేవుని బిడ్డలమే, దేవుని న్యాయపీఠం దగ్గర నిలబడాలి. సో దేవుని సన్నిధిలో మనముగా అక్కడ మాట్లాడుతున్నారు. వారట నీతిమంతుల మీద గర్వపు మాటలు మాటలాడుతూ ఉన్నారు. సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు బాధగానే ఉంటాయి. ఏం చేద్దాం? తప్పదు. గాయము కట్టబడాలంటే, నయం కావాలంటే ఏం చేయాలి? ఏం చెప్పరు? మొన్న చూసా 2 వారాల కిందట, ఆ యుద్ధంలో గాయమైపోతున్న వారికంట మత్తు మందు దొరకట్లేదంట. మత్తు మందు లేకపోయేసరికి కాళ్ళు అక్కడ పట్టుకొని గట్టిగా, చేతులు అక్కడ పట్టుకొని ఏం చేస్తున్నారంట? ఆపరేషన్లో లేకపోతే పోతాడు ఉన్నాడు కనుక్కొని దెబ్బలు తగిలిన వాళ్ళకి ఏం చేస్తున్నారు? మత్తు మందు దొరకట్లేదంట అక్కడ యుద్ధం జరిగిన దగ్గర. కనుక ఎంతమందికి ఇస్తారు మత్తు మందు? కనుక లేకపోయేసరికి చేతులు కాళ్ళు పట్టుకొని ఏం చేస్తున్నారంట? అమ్మో అయ్యో అంటున్నారు. అడవాక అంటున్నారంట. ఎందుకు? లేకపోతే గాయము తగ్గదు. లేకపోతే ఆ బుల్లెట్ లోపల నుంచి బయటికి రాదు, సెప్టిక్ అయిపోతావు. మత్తు మందు రాదురా, మరి ఏం చేద్దాం? నోరు మూసుకో, కళ్ళు మూసుకో. కళ్ళు మూసేవాడు ఒకడు, నోరు మూసేవాడు ఒకడు, కాలు పట్టుకునేవాడు ఒకడు, చేతులు పట్టుకునేవాడు ఒకడు, ఆపరేషన్ చేసేవాడు ఒకడు, నర్సులు ఒకడు, మొత్తం 20 మంది వారి కుస్తీ పట్టి వారు ఎట్టగట్ట ఏం చేస్తున్నారంట? అయిపోయిందిలేరా. మనం కూడా అంటాం. ఏం చేస్తాం? మనం పోయా ఇంజక్షన్ చేయించుకోవడానికి, రక్త పరీక్ష చేయించడానికి పోతే ఆడొక పిల్లాడు వచ్చాడు. వాళ్ళ అమ్మది ఊళ్ళో కూర్చున్నాడు. నాది అయిపోయింది. వాడు కూర్చున్నాడు. వాడు చూడకముందే, ఆడు రాకముందు ఏమంటున్నాడు? అమ్మో అంటున్నాడు. అడుగుతున్నాడు. ఆడి అరుపు హాస్పిటల్ మొత్తం గల్లమంది. రోడ్డును పోయే వాళ్ళకి ఎట్లా చూస్తున్నారు? ఎవరు? చివరికి ఆడికి తిప్పలు పడి ఆ కాంపౌండర్ ఏం చేశాడు? వాడి బ్లడ్ తీస్తే వాడి గోల కాదు, వాళ్ళ అమ్మ ఏడుపు, వాడి ఏడుపు. అయ్యో బాబోయ్, మా అబ్బాయిని రక్తం తీశారో అని ఈమె ఎడుతుంది, ఆడు ఎడుతున్నాడు. రక్తం తీయపోతే బ్లడ్ తెలియదమ్మా. అది టైఫాయిడ్ జ్వరమో తెలియదు, డెంగ్యూ జ్వరమో తెలియదు, మలేరియా జ్వరమో తెలియదమ్మా. సంఘమా, ఎగతాళి కాదు, మనకు నొప్పి అవసరం. మన క్షేమము కోరి మనతో మాట్లాడుతూ ఉండగా, నన్ను దేవుడు గాయపరుస్తూ ఉండగా, నిన్ను గాయపరుస్తుండగా ఓర్చుకొని మన జీవితంలో దేని కొరకు పట్టబడ్డామో ఆ నీతిని పట్టుకోవటానికి కొరకై చనిపోయేంత వరకు ముందుకు వెళ్ళటానికి ఆయన కృప మనకు తోడుగా. గత రాత్రి నా దినభాగం చదువుతున్నప్పుడు ఒక మాట నన్ను బాగా తాకుతూ వచ్చింది. నేను నోట్ చేసుకున్నాను. ప్రజల ఎదుట భయము లేదు అని రాయబడింది. వారి కన్నుల ఎదుట భయము లేదు. నేను నోట్ చేసుకున్నాను వెంటనే. ఎవరెవరి కన్నుల ఎదుట ఏమేమీ లేకుండా ప్రవర్తిస్తున్నారు? ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదని రాయబడింది. బైబిల్ మూసేయండి, ప్రార్థనకి వెళ్దాం. ఒక్కసారి మనముగా పరిశీలన చేసుకుందాం. మొదటిదిగా యోబు గ్రంథం 11:13 నుంచి చూసాం. 4 విషయాలు నీవు తీసివేసుకుంటే నిన్ను సంతోషింపచేసేవాడిగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. రెండవదిగా మన బలవర్తమానంలో చూసుకుంటున్నాం.
దేని నిమిత్తమై పట్టబడ్డామో దాని కొరకై మనం పరిగెడదాం. దాని నిమిత్తమై మన జీవితాన్ని మనం తగ్గించుకుందాం, చద్దాం. దేవుని బలిపీఠం మీద మనం పడవేసుకుందాం. కష్టమైన, ఇరుకైన, బాధైన ముందుకు ప్రయాణం చేద్దాం. సో అపవిత్రమైన మాటల జోలికి వెళ్ళవద్దు. అపవిత్రమైన పెదవులు మనలను భక్తిహీనులుగా ఇంకా ఇంకా చేస్తాయి. కాబట్టి అట్టి స్థితిలో నుంచి బయటకు వస్తూ తీర్మానం చేసుకుంటూ ప్రభు బలలో పాలు పొందడానికి కొరకాయి ఆ పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీరు అటు ఇటు చూడవద్దు, వాక్యం వైపు చూడండి. విన్న వాక్యాన్ని మనసులో పెట్టుకొని హృదయములో కనుక ధ్యానం చేసుకుంటూ ప్రభు బలలో పాలు పొందుదాం. ఒక్క నిమిషం.